హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా 2 అరటికాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోండి ఫ్రెండ్స్. సాల్ట్ వాటర్లో వేయడం వల్ల కలర్ అనేది చేంజ్ అవ్వదు. అంటే అరటికాయ అనేది బ్లాక్గా రాదు. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత అందులో కొంచెం మినపప్పు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. మినపప్పు కూడా వేసుకొని దానిగాని కొంచెం ఫ్రై చేసుకోండి. తర్వాత అందులో కొంచెం పచ్చెనపప్పు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. అవి అన్నీ బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేటట్టు బాగా ఫ్రై చేసుకోండి పప్పు దినుసులన్నీ. తర్వాత సన్నగా తరిగిన ఒక ఆనియన్ తీసుకొని ఆనియన్ కూడా బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఆనియన్స్ బాగా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది అరటికాయ ఫ్రై. ఆ తర్వాత దాంట్లో 2 వెల్లుల్లి రెబ్బలు బాగా దంచుకొని అవిగానే వేసుకోండి ఫ్రెండ్స్. 3 ఎండుమిర్చి కూడా వేసుకోండి. వెల్లుల్లి వేయడం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై అనేది. వెల్లుల్లి అనేది చాలా మంచిది కూడాను. అన్నీ బాగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా బాగా ఫ్రై అయ్యాక అందులో ఇందాక మనం సాల్ట్ వాటర్లో వేసున్నాం కదా అరటికాయ ముక్కల్ని, నీళ్ళన్నీ వంపేసేసి అరటికాయ ముక్కల్ని వేసేసుకోండి ఫ్రెండ్స్. అరటికాయ ముక్కలు వేసేసాక అంతా ఒకసారి బాగా కలిపెట్టి తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోండి ఫ్రెండ్స్. పసుపు కొంచెం సాల్ట్ వేసుకోండి. చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. పసుపు సాల్ట్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిపెట్టండి ఫ్రెండ్స్. ఇలా బాగా కలిపెట్టిన తర్వాత ఇలా బాగా కలిపెట్టాం కదా ఫ్రెండ్స్. ఆ తర్వాత దాని మీద ఒక ప్లేటు పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడు బాగా ఆవిరి అవుతుంది. ఆవిరికి బాగా ఉడుకుతుంది. లోపల పైన అంతా క్రిస్పీగా లోపల అంతా సాఫ్ట్గా ఉడుకుతుంది. కొంచెం లైట్గా ఉడికింది ఫ్రెండ్స్. తర్వాత దాంట్లో కొంచెం కారం వేసుకొని, మీకు ఇష్టం అయితే కారం అన్నా వేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి కారం పొడైనా దంచుకొనైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మిక్సీకి వేసుకొని, నా దగ్గర ప్రస్తుతానికి కారమే ఉంది కాబట్టి కారం వేసాను, లేదంటే కొబ్బరి కారం అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా కారం వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ క్యాప్ పెట్టి కొంచెంసేపు ఉడికింది ఫ్రెండ్స్. బాగా ఉడుకుతుంది. ఉడికింది చూడండి ఫ్రెండ్స్. ఒకటి పట్టుకొని చూసాను, బాగా లోపలంతా బాగా సాఫ్ట్గా అయిపోయింది. అంటే బాగా ఫ్రై అయ్యి ఉడికింది. చూడండి ఫ్రెండ్స్, అరటికాయ ఫ్రై రెడీ అయింది. ఎంతో టేస్టీగా ఉంటుంది.